ఈ రోజున ఒక సెన్సేషనల్ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకమైన ఒక నిర్ణయం, సంచలనమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే చెప్పండి. విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంటే ఆయన మీద అభ్యర్థిని అదండి. నిలబెట్టకూడదనే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 3కో 4కో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోతుంది. ఇది అదండి. మీ దృష్టికి వచ్చిందో లేదో, కానీ వచ్చిందండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అదేనండి. దాని మీద మీ వ్యాఖ్యానం ఏంటండి? మీరేంటి మీ కామెంట్? ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది నా దృష్టిలో, అందరి దృష్టిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య సదృశ్య నిర్ణయంగానే భావిస్తున్నాం. సత్యనారాయణ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 రాజకీయ పార్టీలు కలిసిన పార్టీ జనసేన, బీజేపీ, టీడీపీ. ఒక ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేకపోతున్నాం అంటే దానిని ఓటమిగా భావించాలా, విజయంగా భావించాలా? మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడో, అంటే ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకున్నారు? మనకి స్థానిక సంస్థలో బలం లేదని వదిలేశారా, లేదంటే కూటమిలో ఉన్న భాగస్వామ్యుల మధ్య అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరక వదిలేశారంటారా? అంటే స్థానిక సంస్థల్లో బలం అంటే విజయం వస్తేనే పోటీ చేస్తారా సత్యనారాయణ గారు? అదేనండి. ప్రజాస్వామ్యంలో విజయం వస్తేనే పోటీ చేస్తారా? అలా అనుకున్నప్పుడు మరి మొన్న 11 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయారు కదా వీళ్ళు. అదేనండి. వైసీపీకి వచ్చిందిగా 11. ఇప్పుడు విజయాన్ని కాంక్షించి పోటీ చేస్తారా ఏంటంటే? మీకు మాట చెప్తున్నా వినండి సార్. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 849 ఓట్లు ఉన్నాయి. 849లో తెదేపా పార్టీకి 220 ఉన్నాయి. వైసీపీకి దాదాపు ఒక 500 ఓట్లు ఉన్నమాట యథార్థమే. బలం ఎంతుండా, బలగం ఎంతుండా కూడా పోటీకి నిలబెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ధర్మం. అది ఆ రోజున వైసీపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏదో అరాచకాలకు పాల్పడుతుందని చెప్తే తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీకి, ఎంపీటీసీకి, సర్పంచులకి పోటీనే పెట్టుకోకుండా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆ రోజు చాలా మంది తప్పు అని అన్నారు. కానీ ఇప్పుడున్న యథార్థం ఏంటంటే విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారి కనుసన్నల్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది వివాదమైనా కూడా నేను అనగ తప్పదు. ఆఖరికి విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు కూడా వీళ్ళు లాలూచీబడి చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు సందేశం ఇచ్చి వద్దంటే దీని నుంచి ఉపసంహరించుకుందామంటేనే నాయకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న నామినేషన్ పత్రాలు కూడా 2 రెడీ అయిపోయింది. పోటీ చేయడానికి అభ్యర్థి కూడా సుముఖంగా ఒక అభ్యర్థి వచ్చాడు. ఆయన ఆ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అయినా కూడా ఆయన పోటీ చేయటం కూడా ఇష్టం లేక ఈ విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ గారి కనుసన్నల్లో ఉండి ఈ విధంగా బరి నుంచి తప్పుకున్నారు. కానీ ఇది వైసీపీకి ఊపిరి ఊదటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం కల్పించడం అవుతుంది. మీకు ఒక మాట గుర్తు చేస్తా. 3 పట్టభద్రుల నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి రాబో ఎన్నికల్లో గెలుస్తుందని ఒక ప్రాణవాయువు అందుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రధానమైన నిర్ణయ సంకేతం. ప్రజల్లోకి వెళ్తుంది అది. ఆ 3 పట్టభద్రుల స్థానం ఎప్పుడైతే గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఈ రోజున 124 స్థానాల పైకి ఎదిగింది. ఈ రోజున కేవలం ఒక ఎమ్మెల్సీ స్థానం మీద పోటీ పెట్టడానికి అధికారంలో ఉన్న పార్టీ 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకాడితే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాడితే, భారతీయ జనతా పార్టీ కూడా వెనకాడితే ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం ఏమిటి అని నేను అడుగుతున్నా. తెరవానికి ఏం జరిగిందంటారు? తెరవానికైనా ఏముందో అందరూ బంధువులే కదా. ఇప్పుడు అందరూ శాకాహారులేనంట, మధ్యనున్న రొయ్యల గంప మాయమైందంట. అదండి, కులం పనిచేస్తుందంటారా? కులమో, ధనమో, బంధుత్వమో అసలు ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలిగా సత్యనారాయణ గారు. ఓటా చేయవా అంటే నీకు ఎగ్జామినేషన్ పేపర్ చేతికిస్తే చదువుకొని రాస్తావా ఏంటి పరీక్ష? ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వాలని రాస్తాడు. అవ్వకపోయినా అది వేరే విషయం. ఇవాళ అవ్వకపోతే మళ్ళీ అవుతాం. అసలు
క్షేత్రం నుంచి వైదొలగటం అనేది చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులే బాధపడుతున్నారు. అదేనండి. నేను చాలా పెద్దలతో మాట్లాడి మీతో మాట్లాడుతున్నా. ఓకే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్న వ్యక్తులతో మాట్లాడుతున్నా నేను. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అని. ఇది 2 రోజులుగా మా మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఈ కాలయాపన చూసే వీళ్ళు వెనకడుగేస్తారు, మడెం తిప్పుతారని మేము అనుకున్నాం. అక్కడికే జగన్మోహన్ రెడ్డి భయపెట్టింది కదా అక్కడికి వెళ్ళి క్యాంపు రాజకీయాలు చేసి. అందుకని ఎన్నికల్లో పోటీ విషయంలో గెలుస్తామా లేదా తర్వాత సంగతి. ముందు పోటీ చేస్తే అది ఎన్నికల ఖర్చుగా ఉంటుంది. ఈ రోజున ఏం చెప్పుకోగలుగుతుంది కూటమి ప్రభుత్వం? అభ్యర్థిని నిలబెట్టలేకపోవటానికి ఇదే చెప్తారు. అక్కడ మాకు ఓట్లు లేవు, నైతికంగా మరి మేము ఓడిపోతాం అని చెప్పేసి సాంప్రదాయం పాటిస్తామంటారా? ఏ సాంప్రదాయాలు పాటిస్తామని చెప్తారు? ఇదంతా కొంత ఇబ్బందికరమైన విషయం. కానీ ఈ నిర్ణయమే చారిత్రాత్మక తప్పిదంగా ఒక ఆత్మహత్య సదృశ్యంగానే భావిస్తాం. గడ్స్ ఉండాలి సార్ ఎన్నికల్లో. ఓటమా గెలిపా కాదు, ప్రజల్లో ఆ గడ్స్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో పోటీ చేయలేకపోతే అట్ట సార్? 23 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ 120 స్థానాలు గెలుచుకోవాలా? గెలుచుకోలేదంటే 94లో 26 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల నుంచి పోటీ చేసి శాఖోపశాఖలుగా 151 సీట్లకు విస్తరించలా. ప్రజాస్వామ్యంలో పోటీ చేయటం అనేది ఒక ధర్మం అండి. మరి వాళ్ళు ఏం ఆలోచించారో ఏమో నాకు తెలియదు. కానీ పోనీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోతే జనసేన పోటీ చేయొచ్చు, జనసేన పోటీ చేయలేకపోతే భారతీయ జనతా పార్టీ పోటీ చేయొచ్చు. కానీ క్షేత్రం నుంచే కత్తి కింద పడేసి డాలు కింద పడేసి ఈ విధంగా తిరోగమనం చేయటం అనేది మరి ప్రజాస్వామిక లక్షణం కాదనేది మరి మాలాంటి వాళ్ళ భావన. మరి ఎలా నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ఏదైనా ఇదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా మింగుడు పడిన అంశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి బాలకోటి గారు. నమస్తే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.